బిలియనియర్స్ ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మోదీపై విమర్శన అస్త్రాలు సంధించారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. బిలియనీర్ల ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్ష కూటమి పోరాడుతూ ఉంటే బీజేపీ మాత్రం దాన్ని చెత్తబుట్టలో పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాము రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతుంటే కులం, మతం ఆధారంగా విద్వేషాలతో సమాజాన్ని విభజించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. పగటివేళ పేదల గురించి మాట్లాడుతూ రాత్రి సమయాలలో మాత్రం పారిశ్రామికవేత్తల వివాహాలకు హాజరవుతారని ఆరోపించారు. और हमारे प्रधानमंत्री इसके बारे में कहते हैं कि ये खोखला है, खाली है और अदानी जी जैसे लोगों को ये पकड़ाना चाहते हैं. मैं आपसे पूछना चाहता हूं, हिंदुस्तान के प्रधानमंत्री ने अरबपतियों का 16 लाख करोड़ रुपए माफ किया है. अदानी का 16 लाख करोड़ रुपए, अदानी अंबानी ऐसे 25 लोगों का 16 लाख करोड़ रुपए माफ किया है. मैं आपसे पूछ रहा हूं, नरेंद्र मोदी जी ने पिछले वर्ग के लिए क्या किया, दलितों के लिए क्या किया, मुझे बता दो. कितने किसानों का कर्जा माफ किया? ये अदानी के हैं, अंबानी के हैं, बड़े बड़े अरबपतियों के हैं, आपके नहीं है. और अभी शुरू किया मैंने काम, अभी छोटा काम किया है. मैं बता रहा हूं, जितना पैसा नरेंद्र मोदी ने अरबपतियों को दिया ना, उतना ही पैसा मैं आपके बैंक अकाउंट में डालने वाला हूं. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. పీఎం జన్మన్ యోజన పథకం ద్వారా పనుల ప్రారంభ ఘనత ద్రౌపది ముర్ముదేనని కొనియాడారు. ఆదివాసీల కష్టాలను తీర్చేందుకు ఈ పథకం ద్వారా 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని నరేంద్ర మోదీ వెల్లడించారు. బీహార్లో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, వారి అభివృద్ధి కోసం కృషి చేయలేదని ప్రధాని విమర్శించారు. आज की एनडीए सरकार का मानस कुछ अलग ही है. मैं इसे भाजपा ही नहीं बल्कि एनडीए का सौभाग्य मानता हूं कि हमें द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाने का अवसर मिला. 6,000 करोड़ रुपए से अधिक की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है. आदिवासी इतिहास के इस अनमोल योगदान को मिटाने की कोशिशें की गई. इसके पीछे भी स्वार्थ भरी राजनीति थी. మరోవైపు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతో గొడ్డాలో ఆగిపోయింది. దీంతో రాహుల్ గాంధీ షెడ్యూల్ కు ఆటంకం ఏర్పడింది. ఏటీసీ నుంచి అనుమతి రావడంతో రాహుల్ గాంధీ తిరిగి వెళ్లిపోయారు. దీనికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. అటు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు, హెలికాప్టర్లలో తనిఖీల పరంపర కొనసాగుతోంది. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ ను అధికారులు తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అమిత్ షా స్వయంగా ఎక్స్ లో పోస్టు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన తన హెలికాప్టర్ ను అధికారులు తనిఖీ చేశారని అమిత్ షా అన్నారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోందని, ఇందుకు అందరూ సహకరించాలన్నారు. అటు ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఢిల్లీకి ప్రధాని తిరుగు ప్రయాణం ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉదయం మోదీ జార్ఖండ్ లో పర్యటించారు. 2 ప్రాంతాల్లో ర్యాలీలలో పాల్గొన్నారు. దాన్ని ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు దేవ్గఢ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే ప్రధాని ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అవ్వలేదు.